హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. నేను మీ మోనిక. ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు మన ఛానల్లో ఒక మంచి రెసిపీ అయితే తయారు చేసుకుందాం. ఏంటనుకుంటున్నారా? కొరమేనుతో పిట్టు కర్రీ చేసుకుందాం. కొరమేనుతో పిట్టు ఏంటి, సొరతో కదా చేసేది అనుకుంటున్నారా? కొరమేనుతో కూడా చేస్తారు, చాలా బాగుంటుంది. మీకు అసలు చేపతో ఈ కర్రీ చేసామంటే ఎవ్వరూ నమ్మరు అనమాట. సేమ్ మనకి చేప తినని వాళ్ళకి కూడా పెట్టేశారనుకోండి, ఈజీగా తినేస్తారు. అంత బాగుంటుంది, చాలా బాగుంటుంది. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. మీరు ఇదే కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. చాలా సింపుల్ గా ఈజీగా ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూసేద్దాం. దానికోసం మనం ముందుగా చేపలను అయితే ఉడకపెట్టుకోవాలి. అసలు చేపలను ఎలా బాగు చేసుకోవాలి, ఎలా ఉడకపెట్టుకోవాలో ఇప్పుడైతే ప్రాసెస్ చూసేసేయండి. ముందు తోక కోసేసుకుంటే చేప కొడుతుంది, కొరమే ఎగిరిపోతుంది, అసలు పట్టుకుంటానికి దొరకదు అనమాట. అందు గురించి తోక కోసేస్తే ఆ ఎగరం తగ్గిద్ది అనమాట. అప్పుడు మనకి కొయ్యటానికి కొంచెం సులువు. చేప ఏమో కడకపోతే పోతుంది. ముందు కొరమేను ముక్కల్ని మనం ఎలా శుభ్రంగా క్లీన్ చేసుకోనండి. ఇందులో వాటర్ వేసుకోవాలి. ముక్క ఉడకడానికి తగినన్ని వాటర్ వేసుకోవాలి. అప్పుడు మనకి ముక్క చక్కగా ఉడుకుతుంది అనమాట. ముక్క మెత్తగా సాఫ్ట్గా ఉడికే వరకు ఉడికించుకోవాలన్నమాట. చూసారా మనకి ఎలా ఉడుకుతుందో? ఇదిగోండి, లోపల పచ్చంతా పోయింది, ఇంకా సాఫ్ట్గా ఉడికిపోవాలి మనకి ముక్క. అప్పుడు మనం ముళ్ళులు అవన్నీ తీసేసుకోవాలన్నమాట. ఈ పూర్తిగా ఉడికిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూపిస్తాను. మనకి ముక్కలు చూడండి సాఫ్ట్గా అయిపోయినాయి. ఇదిగోండి, ఈ స్పాచులా మెత్తగా ఉంటుంది చూసారా, దాంతో ఎలాగంటేనే మనకి ఘాటు పడిపోతుంది అనమాట. ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ప్లేట్లోకి తీసుకొని కొంచెం చల్లారి పెట్టుకున్నాక మనం ముక్కల కింద ఒలిచేసుకోవాలన్నమాట. ముళ్ళులు అవి ఏమన్నా ఉంటే తీసేసుకోవాలి. ఇదిగోండి, ఇవి పూర్తిగా ఇప్పుడు చల్లారి పెట్టేసుకోండి. ఫస్ట్ ఇలాగా చేయి తడుపుకొని అప్పుడు మనం ఇవన్నీ ఒలుచుకోవాలండి. మీకు సొరపిట్టు కూడా చేస్తారు. సొరపిట్టు అయితే మీకు ఒకటే ముళ్ళు ఉంటుంది, కానీ కొరమేనులో కొంచెం ముళ్ళు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఒలుచుకోవాలి. సొర దొరకని వాళ్ళు ఇలా కొరమేనుతో కూడా చేసుకుంటారు. మిగతా వేరే ఏ చేపతోనూ చేయరండి పిట్టు అనేది. ఎందుకంటే మనకి సొర అలాగే కొరమేను పొడి పొడిగా వస్తాయి అన్నమాట వేపితే. మిగతా చేపలు ఏవి కూడా ఇలా పొడిగా రావు, కొంచెం ముద్ద కడతాయి. అందుకనే ఈ రెండింటితోనే మనకి పిట్టు అనేది చేస్తూ ఉంటారు. మీకు టేస్ట్ కూడా చక్కగా కోరుగుడ్డు పెరట్లా ఉంటుంది అనమాట. చేపలు తినని వాళ్ళకి కూడా ఎంతో ఇష్టంగా తింటారు. చేపలు కూడా చేపలు పెట్టేస్తే
కూరంతా తీసేసుకోవాలి. ఉడకబెట్టేస్తే కూర వచ్చేది కదా, కూర తీసుకొని తర్వాత ముందరే తీసేసుకుంటే కలుపుకుంటే చేతికి అంటుకోకుండా స్వరములు అయితే వేసేసుకోవచ్చు. స్వరములు పెట్టిగా ఉంటుంది కదా తీసేది. సొరములు వేసేసుకుంటారా? స్వరములు ఎత్తగా ఉంటుంది, అది ఏమైనా ఇష్టమైన వాళ్ళు వేసేసుకోవచ్చు, లేకపోతే తీసేసుకోవచ్చు. చిన్న ముద్రలాగా ఉంటే తీసేసుకోవాలి. చూసారు కదా, మనం ఇప్పుడు చేపని ఎలా బాగు చేసుకున్నామో, ఎలా ఉడకపెట్టుకున్నామో అత్తయ్య అయితే ఇప్పుడు అదంతా చేపని తొలుస్తుందండి. సో ఇప్పుడు మనకి పిట్లోకి కావాల్సినట్టుగా ఉల్లిపాయను అయితే పేస్ట్ చేసుకుందాం. ఉల్లిపాయ అండ్ అలాగే పచ్చిమిర్చిని అయితే పేస్ట్ చేసుకోవాలన్నమాట. పిట్లోకి ముక్కలు అయితే వెయ్యం, ఇందులో పేస్టే వేస్తాము. అయితే అది ప్రిపేర్ చేసుకొని మనం పక్కన పెట్టేసుకుంటే మనం ఈజీగా ఇప్పుడు పిట్ని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఓకేనా? 2 పచ్చిమిరపకాయలు అయితే వేసుకుంటున్నానండి. ఉల్లిపాయ అండ్ అలాగే పచ్చిమిరపకాయ రెండింటిని పేస్ట్ చేసుకోవాలి. మీకు కావాలంటే ఇందులో ముద్ద మసాలా కూడా వేసుకోవచ్చు, దాన్ని కూడా పేస్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ముద్ద మసాలా వేస్తే ఏమవుతుందంటేనండి, ముద్ద మసాలా కొంచెం తడితో రుబ్బుతాం కదా, అది వేగడానికి చాలా టైం పట్టేస్తుంది అనమాట. అందుకని ముద్ద మసాలా వేయడం మానేసాం, మేము గరం మసాలానే వేస్తున్నాము. ఇప్పుడైతే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ పేస్ట్ అయితే చేసుకొని రెడీగా పెట్టేసుకుందాం, మనకు ఆ చేపలన్నీ ఒలిచేలోపు. ఇదిగోండి, ఇలా మనం చక్క పేస్ట్ చేసేసుకున్నాం అనుకోండి, మనం చేప ఎలా బాగు చేసుకోవాలి ఏంటి మొత్తం ప్రాసెస్ అంతా చూసాం కదా. ఒలిచేసారు, అత్తయ్య మొత్తం ఒలిచేసారు అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు పిట్ అంతా ఒలిచేసుకున్నాం కదండి, మనం ఇందులో ఉప్పు పసుపు కారం అన్నీ వేసుకోవాలి. 1 by 1 వేసి చూపిస్తాను మీకు. కొద్దిగా పసుపు, రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి. మనం కావాలంటే మధ్యలో కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. కారం కొంచెం పడుతుందండి, 2 స్పూన్ల వరకు కారం వేస్తున్నాను నేను. గరం మసాలా, ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ పేస్ట్, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోండి. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా అంతా ఈవెన్గా కలిపేసుకోండి. మనం పిట్టి కావాల్సింది ఫిష్కి మొత్తం అన్ని ఈవెన్గా ఇలా పట్టేలా తెచ్చేసుకోవాలన్నమాట. ఇలా కలిపేసుకొని పెట్టుకున్నాక ఒక మూకిట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని వేడి అవ్వనివ్వాలి. వేడైన తర్వాత తాలింపేద్దాం. మనకి పిట్టి కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. మనకి టేస్ట్ కావాలి అంటే ఆయిల్ వేసుకోవాలి, వేసుకోకుండా అయితే మనకి ఆ టేస్ట్ రాదనమాట. పొడి పొడిలాడుతూ అస్సలు రాదు. సో ఆయిల్ మనకి ఇందులో కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ బాగా కాగింది కదండి, ఇందులో మనం ఆవాలు వేసుకుందాం, తాలింపు, జీలకర్ర వేగినాయి కదండి. ఇప్పుడు కరివేపాకును అయితే వేసుకుందాం. కరివేపాకు మస్టించిద్ది అనమాట, కరివేపాకు ఖచ్చితంగా వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది పిట్టికి. సో కరివేపాకు వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పిట్టిని అయితే వేసేసుకుందాం. మనం ఫ్రీగా కలుపుకోవడానికి ఉండేలా వేసుకోండి బాండి. ఇలా మూకుడైతే మనకి కలుపుకోవడానికి బాగుంటుంది, చక్కగా వేగుతుంది అనమాట. ఇది మనకి కొంచెం ముద్దగా ఉంది కదండి, తేమ ఉంది కదా, ఈ తేమ అంతా ఎండిపోయే వరకు అంటే ఇంకిపోయి మనకి చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుంది అనమాట. అందాక వేయించుకోవాలి. కొంచెం ఇది వేగడానికి టైం పడుతుంది. అదే మీరు ముద్ద మసాలా వేసుకున్నారనుకోండి, దీని ప్లేస్ లో మీరు ముద్ద మసాలా వేసుకున్నారనుకోండి, ఇంకా వేగడానికి చాలా టైం పట్టేస్తుంది అనమాట. సో అందుకని మేము పొడి మసాలా వేస్తున్నాము. ఇప్పుడు నాకు కొంచెం ఇందాక నేను వేసిన ఆయిల్ కూడా కొంచెం తక్కువగానే అనిపిస్తుంది, అందుకని ఇంకొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను నేను. మధ్య మధ్యలో ఒకవేళ అవసరం అనుకుంటే మీరు ఆయిల్ వేసుకోవచ్చు. కొంచెం ఓపికగా కలుపుకోవాలి అంతే. మనం కొరమేను బాగు చేసుకోవడానికి, అదే మీరు సొర అయితే అంతసేపు కూడా అక్కర్లేదు బాగు చేసుకోవడానికి. కొరమేనులో కొద్దిగా చిన్న ముళ్ళు అక్కడక్కడ ఉంటాయి కదండి, అందుకని కొంచెం టైం పడుతుంది కొరమేను బాగు చేసుకోవడానికి. తర్వాత మనకి సొర అయితే ఇంకా అసలు ముళ్ళే ఉండవు కాబట్టి ఇంకా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. వేగడానికి టైం పడుతుంది. ఇక్కడ వరకు మా వీడియోని మీరు చూసినట్టయితే మా వీడియో మీకు నచ్చే ఉంటుంది. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కూడా షేర్ చేసి మీరు కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మన వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు అండ్ అలాగే కామెంట్ చేయట్లేదు.
మీ విలువైన అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేస్తూ ఉండండి. అప్పుడే కదా మాకు వీడియోస్ మీకు ఎలా నచ్చుతున్నాయో, ఇంకేమి మార్పులు మేము వీడియోలోకి తీసుకురావాలో మాకు తెలుస్తుంది. సో మీకు ఏమనిపిస్తే ఆ కామెంట్స్ అనేవి మాకు కామెంట్ సెక్షన్ లో రాయండి. నేను ఈ రెసిపీ మా ఆడబొచ్చు గారి దగ్గర నేర్చుకున్నాను అనమాట. చాలా బాగా చేస్తుంది ఆవిడ. సో తన్ని కనుక్కొని నేను ఇప్పుడు ఈ రెసిపీ మీకు చూపిస్తున్నాను అనమాట. చాలా బాగుంటుంది. నేను యాక్చువల్గా ఫిష్ అంత ఇష్టంగా తిన్నాను, కానీ తను ఈ పిట్టి చేసినప్పుడు నాకు చాలా బాగా నచ్చింది అనమాట. చూసారా, మనం కంటిన్యూస్ గా కదుపుతూనే ఉన్నాం. ఇందాక మీద మనకి కలర్ ఎలా చేంజ్ అయ్యిందో చూసారా. అండ్ ఇప్పుడు ఆయిల్ నేను ఎన్నిసార్లు వేసాను అనుకుంటున్నారు, ఆల్మోస్ట్ 3 times అయినా వేసాను ఆయిల్. ఇప్పుడు మనకి కరెక్ట్ గా కింద మనకి అంటుకోకుండా వస్తుంది అనమాట. కొంతమంది కావాలనుకుంటే ఈ స్టేజ్ లో కూడా ఆపేస్తారు, కానీ మేము కొంచెం ఫ్రై చేసుకుంటాం. ఇంకొంచెం ఫ్రై చేసుకుంటే బాగుంటుంది అనమాట. ఆల్మోస్ట్ నేను ఒక పావు గంట నుంచి ఫ్రై చేస్తున్నానండి. ఇంకొక 5 to 10 minutes ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మీకు 25 to 30 minutes అన్న ఈజీగా నేను తీసుకున్న క్వాంటిటీకి పడుతుంది. మీరు ఇంకొంచెం ఎక్కువ తీసుకుంటే ఇంకొంచెం ఎక్కువసేపు కూడా ఫ్రై చేసుకోవాల్సి వస్తుంది. మనకు మొత్తం అయిపోయింది కదండి. ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసేసుకోండి లాస్ట్ లో కొత్తిమీర పడకపోతే ఏం ఫ్లేవర్ ఉంటుందండి. కరివేపాకు కొత్తిమీర మంచి ఫ్లేవర్ అనమాట పిట్టుకి. అంతే, పిట్టు రెడీ. ఇప్పుడు మనం సర్వ్ చేసి టేస్ట్ ఎలా ఉందో కూడా చూసేద్దాం రండి. పిట్టు రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు టేస్ట్ అయితే చూసి ఎలా ఉందో చెప్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. అసలు ఫిష్ అంటే ఎవరు నంబరు. అసలు నీసు వాసన కూడా రాదండి. ఎక్కువ ఫ్రై చేస్తాం కదా, నీసు వాసన కూడా లేదు. చాలా అంటే చాలా బాగుంది. దీనికి కాంబినేషన్ గా మనం పప్పు చారు కానీ లేదంటే పప్పు కానీ, వీటి కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది నంచుకోవడానికి. కానీ లేదంటే ఇలా రైస్ లో కలుపుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట. మరి మీరు ఎప్పుడు ట్రై చేస్తున్నారు? మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇదే కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ షేర్ చేసి మన వీడియోస్ కి ఒక లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.